ఇన్ని స్పైసెస్, కొరియండర్, ఇంకా పెరుగు, సాల్ట్, గార్లిక్ పేస్ట్, పసుపు, లెమన్ జ్యూస్ అండి. సో ఇద్దరు ఇవాళ వాళ్ళ డాడీ ఇంకా రుత్విక్ కలిసి బిర్యానీ స్టార్ట్ చేస్తారంట. సో లెట్స్ సీ ద ప్రాసెస్. ఏం చేస్తున్నారు? ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారు. ఓకే, ఒక స్పూన్ వేయాలి. ఒక స్పూన్, 2 స్పూన్స్. ఇంకా టేస్టీగా కావడానికి కాశ్మీరీ మిర్చి పౌడర్ కూడా వేయండి. సో ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గైస్ నిజంగానే. అండ్ కలర్ కూడా మంచి టెక్స్చర్, ఇలా రెడ్డిష్ టైప్ వస్తుంది. కాశ్మీరీ మిర్చి పౌడర్ అయితే ఇష్టం. చూడండి కలర్ ఎంత రెడ్డిష్. ఆరెంజ్ కలర్ ఉంది కదా, నార్మల్ కారం. ఇది కాశ్మీరీ కారం, రెడ్ కలర్. ఓకే, సో టేస్టీ ఉంటుంది రుత్విక్. చికెన్ మసాలా వేసుకోవాలి. ఓకే గాయ్స్, చికెన్ మసాలా కూడా వెళ్తుంది బిర్యానీ లోపలికి. ఆహా, స్పైసీగా అనిపిస్తుంది గాయ్స్. ఎల్లో కలర్ ఏమంటారు? చికెన్ మసాలా. ఓకే, ఉంటావు కదా స్పైసెస్. ఓకే గాయ్స్, దీని తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్. ఓకే, కొంచెం పుల్లగా స్పైసీనెస్ ఉంటే లెమన్ జ్యూస్ మనకి తీసేస్తుంది. నైస్. కర్డ్. కర్డ్తోనే మనకు మెయిన్ టేస్ట్ బిర్యానీలో. సో కర్డ్ ఎంత మంచిగా ఉంటే మనకు బిర్యానీ అంత బాగుంటుందండి, లేకపోతే స్పైసీగా అంత బాగుండదు. చూడండి, ఈ కర్డ్తోనే మన బిర్యానీ టేస్ట్. సో లెట్స్ మిక్స్ ఎవ్రీథింగ్. కొరియండర్ వేసుకో. మింట్. ఓకే, ఆహా, టెక్స్చర్ అయితే బాగా కనిపిస్తుందండి. ఇద్దరు కలిసి అయితే బిర్యానీ వాళ్ళందరూ కొట్టేట్లాగా ఉన్నారు. మంచి కలుపుకోవాలి. ఓకే, మిక్స్ ఎట్లా మిక్స్ అవుతుందో మన బిర్యానీ. సో ఇద్దరు షెఫ్ అనమాట, వాళ్ళ డాడీ షెఫ్, ఇంకా రుత్విక్ సింహా షెఫ్. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసి ఆ ఫ్లేవర్ ఇస్తుందండి ఆనియన్ది. సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ మిక్స్ చేస్తే ఎంత బాగుందో. గాయ్స్, ఇప్పుడు మీకు టెక్స్చర్ కనబడదు, అయిపోయినాక ఎంత మంచిగా ఉంటుందో మీరే చూడండి. అవునా? ఓకే, సరే. మ్యాగ్నేట్ అయింది గైస్. నెక్స్ట్ రైస్ కూడా మనం ప్రాసెస్ చేసుకోవాలి. దానికోసం అక్క కూడా వచ్చింది బిర్యానీ ప్రాసెస్ చూడడానికి. ఆమె రైస్ స్టార్ట్ చేసింది అప్పట్లోపు. సో రైస్ అంతా వాష్ చేసింది, దాంట్లో అన్ని స్పైసెస్ వేసింది. సో రుత్విక్ నువ్వేం వేస్తున్నావు? సాల్టా? ఓకే, హాఫ్ అన్ అవర్ మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది కదండి. పెద్దగొండ చికెన్ ఇలా మంచిగా పెట్టేసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. సో వన్స్ రైస్ సెమీ కుక్ అయిపోతే దీంట్లో వేసేసి మూత పెడితే మన బిర్యానీ రెడీ. అంతే. రైస్ అయిపోయింది గాయ్స్. ఈ రైస్ చికెన్ వేయాలి. ఓకే, సో రైస్ తీసుకొని చికెన్లో ఇలా వేసేసాను. సో రైస్ అంతా అయిపోయాక నెక్స్ట్ కొరియండర్, ఇంకా మింట్ లీఫ్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని. సో మనం రైస్ వేసేసినాం కదండి. రైస్ వేసేసినాక కొంచెం టేస్ట్ కోసం కాజు వేసేసి, కొరియండర్ వేసి, దానిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా గార్నిష్ చేసి పెట్టుకోవాలి. ఓకే, కొంతమందికి కలర్ ఇష్టం, బిర్యానీ కోసం కలర్ వాడుకోవచ్చు. సో నేను కిడ్స్ తింటారని చెప్పేసి ఫుడ్ కలర్స్ ఎప్పుడు యూజ్ చేయను, ఓన్లీ కుంకుమ పువ్వు లీవ్స్ వేస్తాను. సో ఇప్పుడు కుంకుమ పువ్వు లీవ్స్ వేసేస్తాను. లీవ్స్ వేసుకోవాలి. సో కుంకుమ పువ్వు లీవ్స్ వేసేసండి. ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసేద్దాం. యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో 1 2 3 స్టార్ట్. చూడండి చికెన్ విత్ ఎగ్ బిర్యానీ ఎంత టెంప్టింగ్ ఉందో. సో ఈ ఎగ్ మా రుత్విక్ కోసం. ఎగ్
నెక్స్ట్ ఇప్పుడు చూడండి రైస్ ఎంత బాగుందో, పీసెస్ చూడండి ఎలా ఉంది. గాయస్ నేను కింద పడేసిన గాయస్. సో బిర్యానీ రెడీ. సో మేమైతే బిర్యానీ ఎంజాయ్ చేస్తామండి, మీరు కూడా చూడండి ఎలా ఉందో టెక్స్చర్. Selfie, please. Sir. Success in Bundelapet.